ఫ్రెండ్స్, మైలవరంలో వేంచేసి ఉన్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. ఆ ఆదిపరాశక్తి త్రిశక్తిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. పార్వతి అంటే ఆధ్యాత్మికతకి గుర్తు, లక్ష్మి సంపదకి గుర్తు, సరస్వతి జ్ఞానానికి గుర్తు. మరి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆ పరమాత్మకి సంబంధించిన తత్వాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి అంటే, ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. ఆధ్యాత్మికత మన జీవితంలో ఉంటేనే మన జన్మకి సఫలత వస్తుంది. ముక్తి మోక్షం మార్గం ఎలాగా అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ మోక్ష మార్గం అర్థం కావాలి. కేవలం ప్రాపంచిక జీవితంలోనే మన జీవితాలకు, జన్మలకు అర్థం, సార్థకతలు లభించవు. అందుకే స్పిరిచువాలిటీ గురించి కొంచెమైనా మనకి అవగాహన ఉండాలి. అందుకే భగవద్గీత కూడా కొంచెమైనా నేర్చుకోవాలి అని చెప్తారు.